ఈరోజు మనం పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఒక కొత్త బహుమానాన్ని అందిద్దాం. పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి కొన్ని జ్ఞాన గీతాలను మనం ప్రసాదించుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ధ్యానము, జ్ఞానము, ముక్తి. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ధ్యానము వల్లనే జ్ఞానము, జ్ఞానము వల్లనే ముక్తి. ఈ యొక్క ధ్యాన, జ్ఞాన, ముక్తి గీతాలను ఈరోజు మనం రెండు చక్కటి గీతాలను పాడుకుందాం. చక్కగా అందరూ సామూహికంగా కలిసి పాడుకోదగిన గీతాలు ఈ యొక్క పిరమిడ్ జ్ఞాన గీతాలు. ఈరోజు రెండు గీతాలు మనం పాడుకుందాం. ఒకటి అందరికీ సుపరిచితమైన నారాయణ హరి నారాయణ అనే ఒక గీతము. తర్వాత యావత్ భారతదేశాన్ని మహాత్మా గాంధీ గారు ఉర్రూతలూగించిన రఘుపతి రాఘవ రాజారాం, దాని యొక్క అంతరార్థం కూడా తెలుసుకుంటూ ఆ యొక్క జ్ఞాన గీతాన్ని మనం పాడుకుందాం అందరము కలిసి సామూహికంగా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హరే నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ 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 హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. నారాయణ అంటే ఆత్మ పదార్థం, నర అంటే దేహ పదార్థం. ఎవరైతే ఆత్మ పదార్థం అంటే నారాయణ అని తెలుసుకుంటారో ఆ వాళ్ళ దుఃఖములు హరిస్తాయి. కనుకనే హరినారాయణ. ఆత్మతత్వం దుఃఖాలన్నింటినీ, రోగాలన్నింటినీ హరింపజేస్తుంది. కనుకనే హరినారాయణ. శ్రీమన్నారాయణ, శ్రీ అంటే పవిత్రమైనది, ఆత్మ పదార్థమైనది పవిత్రమైన పదార్థం. కనుకనే శ్రీమన్నారాయణము. అదేవిధంగా లక్ష్మీనారాయణ, లక్ష్మి అంటే భోగం. ఆత్మ పదార్థము తాను సంపూర్ణంగా భోగించేందుకే ఉంది. కనుక ఆత్మ పదార్థము ఎప్పుడూ భోగంతో కూడుకున్నది. లక్ష్మి అంటే భోగమునకు అర్థం. శ్రీమన్ అంటే పవిత్రమైనది అని అర్థం. హరి అంటే దుఃఖాన్ని హరించేది అని అర్థం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నరుడు అంటే ఈ శరీరము, కేవలం నేను శరీరం అనుకునేవాడు నరుడు, నేను ఆత్మ పదార్థం అని తెలుసుకున్నవాడు నారాయణుడు. కనుక నర నారాయణుల కథే ఈ యొక్క జీవుడి కథ. కొన్ని రోజులు, కొన్ని జన్మలు నరుళ్ళ, ఆ తర్వాత చివరి జన్మల్లో నారాయణుడిగా విరాజిల్లుతాడు ఈ యొక్క జీవుడు. కనుక నారాయణుడుగా విరాజిల్లినప్పుడే, ఆత్మ పదార్థంగా విరాజిల్లినప్పుడే హరి అంటే దుఃఖము లేకుండా ఉంటాడు. శ్రీమన్ అంటే పవిత్రముగా ఉంటాడు. లక్ష్మితో కలిసి ఉంటాడు అంటే అప్పుడే భోగంతో, సకల భోగంతో కూడి ఉంటాడు. నరుడుగా ఉన్నప్పుడు దుఃఖములతో కూడి ఉంటాడు. నారాయణుడుగా ఉన్నప్పుడు సకల భోగ భాగ్యములతో కూడి ఉంటాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇది అర్థము. నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ.
హరే నారాయణ శ్రీమన్ నారాయణ లక్ష్మీ నారాయణ